చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నంద్యాలలో నకిలీ లెటర్ల కలకలం సృష్టిస్తున్నాయి. ఎంపీలు ఎమ్మెల్యేల పేర్లతో నకిలీ లెటర్లు తయారు చేస్తున్నారు కేటుగాడు. ఉద్యోగ బదిలీలకు, కొత్త ఉద్యోగాల కోసం విక్రయం, అలాగే తిరుమల దర్శనం కోసం కూడా ఫేక్ లెటర్స్ క్రియేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫేక్ లెటర్స్ తో వేలాది రూపాయలు కాజేసినట్లుగా తెలుస్తోంది. వెంకటేశ్వర్లు నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. నంద్యాల కేంద్రంగా ప్రజాప్రతినిధుల పేర్లతో నకిలీ లెటర్లతో సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులైతే ఇప్పుడు అరెస్టు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధికారిక లెటర్లను పోలి ఉండేలా నకిలీ లెటర్లు తయారు చేస్తూ ఏకంగా ప్రజాప్రతినిధుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి వాటిని డబ్బు కోసం విక్రయిస్తున్నట్లుగా మనకి సమాచారం. ఉద్యోగ బదిలీలకు, కొత్త ఉద్యోగాలకు ఏకంగా తిరుమల దర్శనం కోసం తయారు చేసి వేలాది రూపాయలు కూడా ఆర్జిస్తున్నట్లుగా తెలుస్తోంది. చివరికి పాపం పండడంతో అడ్డంగా దొరికిపోయాడు నిందితుడు. వెలుగోడు మండలం గుంతకందాల గ్రామానికి చెందిన ఈ వెంకటేశ్వర్లని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల విచారణలో వెంకటేశ్వర్ల నుంచి అనేక కొత్త మోసాలు రాబట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, నంద్యాలలో నకిలీ లెటర్ల కలకలం ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి? నంద్యాల కేంద్రంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రజా ప్రతినిధుల లెటర్ ప్యాడ్లను నకిలీగా సృష్టించి దాన్ని డబ్బు కోసం అమ్ముకొని, అంటే ఏదైతే డబ్బు కోసం అమ్ముకున్న వెంటనే అతను తిరుమల తిరుపతి దేవస్థానానికి లెటర్ అయితే అమ్ముకోవడం జరిగింది. గత కొంతకాలంగా నకిలీ లెటర్లని సృష్టించి అమ్ముకోవడం జరుగుతుందని చెప్పేసి అయితే బయటపడింది. అయితే 13వ తారీఖున టిటిడికి లెటర్ అయితే నెల్లూరు జిల్లా వ్యక్తులకైతే ఎవరైతే నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తి అమ్మడం అయితే జరిగింది. అది కాస్త తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళైతే గుర్తించడం జరిగింది. ఒక ఎంపీ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫేక్ లెటర్, ఇది అఫీషియల్ గా లెటర్ ఇచ్చినది కాదు. అందులో కూడా సంతకం కూడా అది ప్రింటెడ్ సంతకం అయితే, ఒరిజినల్ లెటర్ ఏదైతే ఎంపీ సంతకం ఉందో అదే సంతకాన్ని డూప్లికేట్ లెటర్ మీద అదే సంతకం కూడా దాంట్లో పెట్టడం అయితే జరిగింది. మొత్తం ఇది ఫేక్ లెటర్ అని తేలడంతో ఎవరైతే బాధితులు ఉన్నారో, లెటర్ తీసుకున్న బాధితులు నంద్యాలకు చెందిన వ్యక్తి వెంకటేశ్వర్లు ఇచ్చారని చెప్పేసి కర్నూలు నంద్యాలలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణలో వెంకటేశ్వర్ల వద్ద అనేక సమాచారాన్ని అయితే తీసుకున్నారు. అయితే దీంట్లో సమాచారం అయితే ప్రజాప్రతినిధులు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా వాళ్ళ లెటర్ ప్యాడ్లు కానీ ఫోర్జరీ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు కానీ, ఉద్యోగాలకి రికమెండేషన్ లెటర్లు ఇతని ద్వారా ఇచ్చి డబ్బులు దండుకున్నారని చెప్పేసి అయితే విచారణలో అయితే తెలియంది. ఏదైనా బాధితులు కూడా ఇలాంటి లెటర్లకి మోసపోవద్దండి, ఈ ప్రజాప్రతినిధులతో డైరెక్ట్ గా వాళ్ళనే సంప్రదించి తీసుకోండి, ఇట్లా మధ్యవర్తుల దగ్గర తీసుకుంటే మోసపోతాం, మేము కూడా మోసపోయినామని చెప్పేసి వాళ్ళు కూడా బాధితులు కూడా కొంచెం మీడియా కూడా బయటపడడం జరిగింది. అయితే పోలీసులు అయితే విచారణలో అయితే అవాక్కయ్యారు. వెంకటేశ్వర్లతో పాటు వెంకటేశ్వర్లకు సపోర్ట్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే దీనిపైన పూర్తి విచారణ చేసి ప్రజాప్రతినిధులకి ఏదైతే లెటర్ ప్యాడ్లు మనకి అక్రమంగా కానీ ఇప్పుడు నకిలీ అయితే సృష్టిస్తే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇది కొంచెం చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని ఇంకా పూర్తిగా ఇలాంటివి అరికట్టాలా అని చెప్పేసి అయితే మొత్తం ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దళారులను నమ్మొద్దండి, ప్రజాప్రతినిధులు నేరుగా వారి వద్దనే ఏదన్నా కానీ తీసుకోండి అనేది తెలుపుతున్నారు. ఇలాంటి కేవలం డబ్బు కోసం ఇలాంటి నకిలీ లెటర్ ప్యాడ్లు తయారు చేసి ఇలాంటి మోసాలకి పాల్పడుతున్న వ్యక్తులని మొత్తం వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి బాధితులు కూడా తెలుపుతున్నారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబ్రమ్మ గారిది తిరుమల లెటర్, దర్శనం లెటర్ ఒకటి ఫోర్జరీ చేసి ఇక్కడ నుంచి నంద్యాల నుంచి పంపించారు. దాని అక్కడ పిఆర్ఓ గారు, మా పిఆర్ఓ గారికి తెలిసి జేఓ గారు తెలిపిన విషయం బట్టి అక్కకు చెప్పారు. అక్క దాని నుంచి విచారించి చూస్తే ఇక్కడ నంద్యాల అబ్బాయి ఫోర్జరీ చేసి లెటర్ ప్యాడ్ ఫోర్జరీ చేసి ఆ లెటర్ను వేరే వాళ్ళకు, నెల్లూరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు దర్శనానికి పంపించారు.
అది కనుక్కొని అతన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ స్టేషన్ చెప్పాము. సిఐ గారు కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఇలాంటి దళారులను నమ్మి మోసపోవద్దు ఎవరు కూడా. ఏదైనా ఉన్నా కూడా తిరుమల దర్శనం కానీ ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా అక్క లెటర్ వచ్చినప్పుడు అక్క ఆఫీస్ ఇక్కడ ఉంది, అక్క డైరెక్ట్ అక్క దగ్గరికి పోయి తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి దళారుల మాట విని మోసపోయి డబ్బులు పోగొట్టుకోకండి. ఇలాంటి జీవితాలు కూడా ఈ అబ్బాయి కూడా తప్పు చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎవరు తప్పు చేయకండి. అందరికీ నమస్కారం. ఈ రోజున బైరెడ్డి దినేష్ రెడ్డి అని చెప్పేసి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మేడం యొక్క పిహెచ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో సారాంశం ఏమంటే, ఈ వెలుగోడ మండలం కొత్తగంద గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటేశ్వర్లు తండ్రి చిన్న పుల్లయ్య అనే వ్యక్తి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మేడం గారి యొక్క సిగ్నేచర్ని లెటర్ ప్యాడ్ని ఫోర్జరీ చేసి ఈ పూర్ణ చంద్రిక అనే నెల్లూరు చెందిన అనే ఆమెకి తిరుమల దర్శనం కోసం 13వ తారీఖున తిరుమల దర్శనం కోసం లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వెంకటేశ్వర్ల మీద కేసు నమోదు చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే మీకు తెలియజేస్తాం.